అందరికీ నమస్కారం. నా పేరు ప్రకృతి రత్న హర్షత్ విహార్. నూతన వరి వంగడం అయినటువంటి గోదావరి వరి వంగడం MT 1426 వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇత్తనాల చలకం స్వాగతం సుస్వాగతం. నా పేరు వేటగిరి పాలయ్య. ఈరోజు గోదావరి వరి వంగడం విత్తనం చల్లుతున్నాము. ఇది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ వరి వంగడానికి స్వాగతం చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చౌటు వెంకయ్య. సుస్వాగతం. నా పేరు యాదగిరి వెంకటేశ్వర్లు. గోదావరి వంగడం ఈరోజు చల్లగలుగుతున్నాం. కొంచెం దూరంగా ఉండాలి. నా పేరు లక్ష్మయ్య. స్వాగతం చెప్పు. నా పేరు పోటూరు సేనయ్య. గోదావరి వరి వంగడం సంతోషంగా సాగాలి. వెరీ గుడ్. చలం జనార్దన మల్లికార్జున అగ్రికల్చర్ స్టార్ ఆదర్శ రైతు ఈరోజు గోదావరి వరి వంగడాన్ని తిప్పడం జరుగుతుంది. ఈ వరి చూస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇది చాలా బాగా జరగాలని, చుట్టుపక్కల రైతులకు మేలు జరగాలని కోరుకుంటూ ధాన్య లక్ష్మికి నమస్కారం. అందరికీ నమస్కారం. జొన్నవాడ కామాక్షమ్మ మన ఇంటి విలువైలు పైన జొన్నవాడ కామాక్షమ్మ ఆశీస్సులతో శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో నూతన గోదావరి వరి వంగడం MT 1426 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా సీడ్ సోయింగ్ ఫెస్టివల్ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ రోజున జన్మదినం జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే, మన నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తాడు. అంటే బర్త్డే విషెస్ ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్ తరఫున బర్త్డే విషెస్ తెలియజేయడం జరుగుతుంది. మన రచించినటువంటి పుస్తకం కూడా మేడం రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. విడవల్లూరు అతిరథ మహారాజులందరి సమక్షంలో సాయిబాబా దేవాలయంలో సాయిబాబా కళ్యాణ మండపం, సాయిబాబా దేవాలయం పక్కన ఉన్నటువంటి సాయిబాబా కళ్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా NRI నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఒక్కల మల్లికార్జున గారు, ఆయన కూడా అంటే ఇద్దరు ఛార్జ్ చేయించాం. ఒక మంచి కార్యక్రమం ఎంతమంది చేద్దాం చేయించినా మంచిది అది. అందువల్ల ఎమ్మెల్యే గారు పుస్తకం లాంచ్ చేశారు. అదేవిధంగా NRI కూడా లాంచ్ చేశారు. ఆ విధంగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నలుగురు వ్యక్తులు ఒక రంగంలోనే విజయం సాధించడం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో 4 రంగాల్లో విజయం సాధించడం అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్షరత్న చింతల వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నూతన వరి వంగడాలు అందిస్తున్నటువంటి వంగల వెంకటరెడ్డి గారికి సిరిసాపల్లి గ్రామం ఆయన కృతజ్ఞతలు. రైస్ మిల్లర్గా తన 50 సంవత్సరాల జీవితంలో అంటే 75 సంవత్సరాలు ఆయన బతికింది. 50 సంవత్సరాలు రైస్ మిల్లర్గా తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనకి అంటే స్వర్గీయ. అదేవిధంగా స్వర్గీయ పట్టాభిరావు గారు పుస్తక రచయితగా నాకు వీళ్ళంతా స్ఫూర్తి ప్రదాతలు. వీళ్ళందరూ సమక్షం వీళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ఈ వరి సాగు విజయం సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నవంబర్ 22న ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరిగింది. ఈ రోజు రానే వచ్చింది. 365 రోజులు ఎదురు చూస్తా ఉన్నాం తెలంగాణ సోనా వేయడానికి. ఈ రోజు నుంచి తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభమవుతుంది. దానితో పాటుగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు. నేను నా టీం మెంబర్స్, నాకు ఒక ఆశ ఏంటంటే కలిసి చదువుకున్న స్నేహితులకి, బాల్య మిత్రులకి, విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకి, టీచర్లకి, ఇలా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మనకి హెల్పింగ్గా సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైస్ అందించాలని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది 2021లో. 2021 ప్రారంభించినప్పుడు ఒక రంగంలోనే విజయం సాధించలేము. ఒక రంగంలోనే విజయం సాధించాలంటే గగనం అయిపోతున్న ఈ రోజుల్లో దాదాపు 4 రంగాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. విత్తనాలు చల్లే ముందుగా నేను ఒక 4 వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ తర్వాత విత్తనాలు చల్లకం ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రకృతి రత్న నేను అవ్వడానికి కారణం అంటే వ్యవసాయ రంగంలో అందరిలా చేసే పని అయితే నేను రావాల్సిన అవసరం లేదు. ఏదైనా నూతనంగా చేయాలనుకున్నప్పుడు
చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న శ్రీ చింతల వెంకటరెడ్డి గారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆ వరి సాగులో ఆయన మెథడ్ ఫాలో అవ్వడం జరిగింది. దానికి గాను ప్రకృతి రత్న అవార్డు, అందువల్ల నూతన వరి వంగడాలు ఇస్తున్నటువంటి వంగల వెంకట అంటే చింతల వెంకటరెడ్డి గారు, వంగల వెంకటరెడ్డి గారు. అదేవిధంగా రైస్ మిల్లర్గా ఇప్పుడు కూలి వాళ్ళు పనిచేస్తే యజమాని ఆరోగ్యం బాగుపడదు, యజమాని కూడా పని చేయాలి అని రెండు చెప్పడం జరిగింది. ఆయన 50 సంవత్సరాలు రైస్ మిల్లర్గా తన జీవితాన్ని అంకితం చేశాడు దేవళ్ళ పరంధామ రెడ్డి గారు. ఆయన ఒక రైస్ మిల్లర్గా నాకు స్ఫూర్తిదాయకం. అదేవిధంగా పుస్తక రచయిత డాక్టర్ బివి పట్టాభిరామ్ హిప్నాటిస్టు, మెజిషియను, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇలా ఎన్నో రంగాల్లో కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. ఆయన స్ఫూర్తిదాయకంగా నేను పుస్తక రచయితగా అవ్వడానికి నాంది అవ్వడం జరిగింది. ఇకపోతే నా టీం మెంబర్స్ 2021 నుంచి చూస్తూ ఉన్నారు. నాన్న, చిన్నాన్న, ఇలా అందరూ నా టీం మెంబర్స్ అంతా సమిష్ట కృషి. ఇకపోతే ఆ పొలాలు మనం చేసే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ పొలాలు సంపాదించినటువంటి నానమ్మ, తాతయ్య, వీళ్ళ ఆశీర్వాదాలు, అదేవిధంగా మన ఇంటి వెలువైనటువంటి జొన్నవాడ కామాక్షమ్మ గారిని, శ్రీ మందిరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనతో ఈ విధంగా 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. అన్ని సర్వసిద్ధం చేయడం జరిగినది. విత్తనాలు చల్లే ముందుగా వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని వారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ తర్వాత మనం వరి సాగు చేస్తే మంచిదని ఒక ప్రకృతి రత్న యువ రైతుగా, రైస్ మిల్లర్గా, పుస్తక రచయితగా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతా భావం తెలియజేసి ఆ తర్వాత విత్తనాలు చల్లడం జరుగుతూ ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పటేల్ నగర్ సర్కిల్లో విత్తనాల సల్లకం జరుగుతూ ఉంది. దీనికి హర్ష కొత్త రకం విత్తనాలు తెచ్చి ఈ ప్రాంతాల్లో వేయడం జరుగుతుంది. అందులో భాగంగా MTU 1426 అనే రకాన్ని ఇది చాలా బాగుంది, సూపర్ ఫైన్గా ఉంది. ఇప్పటికి కెమెరా ఇప్పటికి ఇది విత్తనం టోటల్గా చూస్తే ఇది ఈ కొత్త రకం విత్తనం ఈ ప్రాంత రైతులకి ఎంతో మేలు జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే హర్ష కొత్త సాంప్రదాయం వాడు పెట్టుకున్నాడు. ఏంటంటే కొత్త రకం విత్తనాలని ఈ పక్క పరిచయం చేసి రైతులకి దిగుళ్ళు తక్కువ ఉండేటట్టుగా, దిగుబడులు ఎక్కువ వచ్చేటట్టుగా పాటుపడే మందల్లో చాలా కొత్త రకాలు. అంటే కొత్త రకాలు ఇది అందరూ ఎందుకంటే రాబడపోతే మేలైపోతే నష్టం అని, అందువల్ల ఆ ప్రయత్నాలు చేస్తున్న ముందుగా 2 రకాలు చేయడం జరిగింది. అవి కూడా మంచి సక్సెస్ అయింది. ఆ విధంగా ఈరోజు విత్తనాలు చల్లిన మందల్లో ఆ MTU పద్ధతిని నడుపుతున్నాము. ఇంకోటి మామూలుగా ఇప్పుడు ఆయనకి ఆనవాయితీగా ఉండేది అది తెలంగాణ స్వామి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ కాడ నుంచి వాళ్ళకి కాడ విషయం తెలియజేసి ఆశీర్వాదం తీసుకున్నారు జరిగింది. ఈ మెయిన్ విషయం ఏంటంటే ఆయన ఒక లెజెండరీ ఫార్మర్, సీనియర్ ఫార్మర్, డేరింగ్ డాషింగ్ ఫార్మర్. ఆయన మందల్లో ఈ విత్తనాలు చేయడం, నేను మా హర్ష ఇద్దరం చేయడం, అది మా అమ్మా నాన్నలు వాళ్ళ కళ్ళ చూడడం, ఇది నాకు పెద్ద సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే నేనేదో మా నాయనని చెప్పడం లేదు, కానీ ఆయన జీవితంలో ఆయన అనుభవాల్లో సుమారు 100 పంటలు, వరి పంటలు పండించడం జరిగింది. 1990 ప్రాంతాల నుంచి మన నెల్లూరులో సోమశిల డ్యామ్ వచ్చి అక్కడి నుంచి 2వ పంటలు వేయడం జరిగింది. ఆ విధంగా 35 ఏళ్ల కాలంలో 35 పెద్ద పంటలు, వర్షాలు కురవక ఒక 10 పంటలు ఆగినాయి. అవి ఒక 25 2వ పంటలు, ఆడకి ఇక్కడ 60 పూర్తయింది. అంత ముందు రోజుల్లో ఈ ప్రాంతాల్లో అసలు ఆ బోర్లే పడని రోజుల్లో ఆయన సాహసం చేసి ఎట్టో పోరాడి ఒక బోరు స్థాపించి 1970 నుంచి 90 దాకా అప్పుడు 2వ గంట పై నీళ్లు లేకపోయినా ఇక్కడ బోర్లు వేసి 10 ఎకరాలు సాగు చేసి ఆ విధంగా ఆయన 20 ఏళ్ల కాలంలో 22 40 పంటలు, ఈ ఒక 60 40 100 పంటలు ఆయన పండించేసాడు. అంత ముందు రోజుల్లో 10-15 ఏళ్ళు ఒక్కో పంట పండించాడు. ఎందుకు ఎన్ని చెప్తున్నాం అంటే ఆ విధంగా ఆయన చేశాడు. ఆ వ్యవసాయ స్ఫూర్తితోనే ఈ విధంగా మాకు ఎక్కడో అవసరం లేకుండా ఇంట్లోనే ఆ పెద్ద ఆయన స్ఫూర్తితో నేను కానీ మా హర్ష కానీ ఈ వ్యవసాయంలోకి రావడం, అవి ఇష్టంగా చేయడం, ఈ మాత్రం పేరు ప్రఖ్యాతుల స్థాయిలు రావడం అవి జరిగింది. ఆయన విషయంలో ఇంకో 2 విషయాలు చెప్పాలి. ఆయన ఇంతకు ముందు రోజుల్లో ఒక 40 సంవత్సరాల కిందట వాళ్ళ కన్న తండ్రితో, తోడబుట్టిన తమ్ముడితో కలిసి ఆయన వ్యవసాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద ఆయన అయిపోయినా కూడా మా అదృష్టం వచ్చి కూర్చోవడం పొలాలని కనబడతాయి. వాళ్ళ పొలాల పనులను చూస్తుంటారు. ఎట్టి మేము హర్ష అంటే కుమారుడు, నేను అంటే మల్లికార్జును అంటే హర్ష అంటే మనవడు, ఆ కుమారుడు మనవడు చేసే సేద్యాన్ని కూడా ఆయన చూడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని నేను మా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ విధంగా చేస్తా మాది వ్యవసాయ రైతు కుటుంబం ముందు నుంచి 4 తరాలు 5 తరాల నుంచి పోతూ ఉంది. ఇలాగే పోవాలని ముందుకి రైతులు కాడ ఎవరికి తీసిపోరు. రైతులు జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళ ఇలువలు వాళ్ళ గౌరవాలు ఉంటాయి. వచ్చే రోజుల్లో ఎవరన్నా ఒకే కుటుంబాల్లో 3-4 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వ్యవసాయ కుటుంబాలు అయినప్పుడు ఆ ఇష్టం ఉన్న పిల్లలు వ్యవసాయానికి రావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. మంచిది, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి.